సార్ ఇంతవరకు నేను ఒప్పుకుంటాను సార్. నాకు ఒక కన్సర్న్ ఉంది. సరే అంటే మీరు మోడీ అభిమాని కాబట్టి నేను కూడా అభిమానిస్తాను. కానీ నాకు ఒక కన్సర్న్ ఉంది సార్. కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో మౌలికమైన సదుపాయాల అభివృద్ధి చాలా జరిగింది. మోడీ వచ్చాక ఒక్కటి కూడా జాతీయ స్థాయిలో ఒక్క ప్రాజెక్టు కానీ ఇంకేది కూడా జరగలేదు అంటాను సార్. అంటే నేను అనట్లేదు, చాలా మందికి ఉన్న అభిప్రాయం. మీరేమంటారు సార్ దీన్ని? నేను ఒక చిన్న విషయం చెప్తాను ప్లీజ్. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళారా? అప్పుడప్పుడు తక్కువ. తక్కువైతే ఎట్లా సార్? మీరు ఇక్కడే కూర్చుంటే మీకు దేశం ఎట్లా తెలుస్తుంది సార్? రైట్, వెళ్ళండి తెలుస్తుంది. కొండల్లోకి వెళ్ళండి తెలుస్తుంది. ఓకే, మౌలిక సదుపాయాలు ఎంత పెరిగినాయో అద్భుతమైన. మీకు నేను ఒక మంచి జోక్ చెప్తా. మా ఎట్ ద టైమ్ ఆఫ్ మేము కొంచెం యంగ్ ఇదిలో ఉన్నప్పుడు మేము వేసుకునేవాళ్ళం అనమాట. రే నువ్వు కారు వేసుకొని వెళ్ళు, మొత్తం దేశం అంతా తిరుగు, నీకు ఎక్కడ నిద్ర వస్తే అక్కడ, ఎక్కడ మెలకు వస్తే హాయిగా నిద్రపో, కారులో హాయిగా నిద్రపో, ఎక్కడ మెలకు వస్తే అక్కడ ఆంధ్ర. అంటే అంత గుంటలు పెట్టి ఓకే, సూపరా. అసలు రోడ్లు చూసాము సార్ మనం. అవును, నిజం, అదైతే వాస్తవం. బో మరి మౌలిక సదుపాయాలు అని మాట్లాడతారు. మౌలిక సదుపాయం కాదు అది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఎన్ని ఎయిమ్స్, ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పడ్డాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. మౌలిక సదుపాయాలు కాదు ఇవి. అవునా కాదు సార్? చెప్పండి. నేను ఇప్పుడు మీరు బయటకు పోకుండా మౌలిక సదుపాయాలు రాలేదంటే నేనేం చేయలేను. రైట్. అంటే ఏదైనా ప్రాజెక్టులు అలాంటివి ఏమైనా కడతారేమో, ఏం ప్రాజెక్టులు? నదుల అనుసంధానం చేస్తారేమో, కాస్త వ్యవసాయం అంటే తలసరి ఆదాయం పెంచుతారేమో, ఇట్లాంటి. సార్ 25 కోట్ల మంది భారతీయులు దిగువ ఆర్థిక రేఖ నుంచి పైకి వచ్చారు, తెలుసా మీకు? ఇది ఆర్థిక గణాంకాలు చెప్తున్నటువంటి విషయం, నేను కాదు చెప్తున్నది. ఓకే, నేను చెప్తున్నటువంటి విషయం కాదు సార్ ఇది. రైట్. ప్రపంచ ఆర్థిక గణాంకాలు చెప్తున్నటువంటి విషయం. 25 కోట్ల మంది భారతీయులు దారిద్ర రేఖ నుంచి పైకి వచ్చారు. రైట్ రైట్ రైట్. ఓకే సార్. సార్ ఎందుకు సార్ మీకు మీ ఇల్లు ఉందా ఇక్కడ? ఉంది సార్. ఇంట్లో ఎవరున్నారు? భార్య, పిల్లలు. మీ ఇంట్లో పని మనిషి ఉన్నారా? ఎంత ఇస్తున్నారు పని మనిషికి? 6,000 7,000 ఇస్తారు. 6,000 అనుకో. 6,000. ఎంతసేపు పని చేస్తుంది? 2 hours 3 hours. 2 hours 3 hours చేస్తే 6,000. ఒక 10-15 సంవత్సరాల క్రితం 500 ఇస్తే మీ ఇంట్లో వచ్చి పనిచేసేవాళ్ళు కదా? 6,000కు పెరిగిందంటే ఏంటిది? నేను మీ ఉదాహరణే చెప్తున్నా. కరెక్ట్. ఈరోజు పల్లెలకు వెళ్తే పొలాల్లో కూలీ పని చేయడానికి రావడం లేదు, తెలుసా మీకు? ఒక ఆడ కూలీకి 700, ఒక మగ కూలీకి 1000. ఈ మన ఈ మట్టి పని చేస్తారు కదా, అదే ఐ మీన్ ఇళ్ళు కట్టే పని. ఒక మేస్త్రికి 1,500. చెప్పండి సార్, పెరిగిందా లేదా? అంటే ఉద్యోగంలో ఉండేవాడికి పెరిగితేనే పెరిగినట్ట, వీడికి పెరిగితే పెరిగినట్టు కాదు. మరి పని ఇస్తాంరా బాబు రండి అని అంటే రావడం లేదు అని అంటే నువ్వు ఇచ్చే కూలీ కరెక్ట్ ఇదే కరెక్ట్గా అయి ఉండకపోవచ్చు. సర్లేండి, అది ఇంకా పెద్ద టాపిక్ అది. యాక్చువల్గా దాంట్లోకి వెళ్తే మనం ఈ రోజంతా మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ చర్చని ఇంతటితో ముగిస్తున్నాను. రైట్. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఒక రాంగ్ నోషన్ ఏర్పడింది. మొదటి నుంచి మనల్ని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లారు. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం. ఓకే, మీకు తెలుసా, నా కూతుళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ ద గవర్నమెంట్ జాబ్.
మై మిస్సెస్ షీ ఈస్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ గవర్నమెంట్. Hmm. ఐ వాజ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ Oh. పబ్లిక్ సెక్టర్ అచ్చా. మెడికల్లో వర్క్ చేశాను నేను. Oh. టుడే మై చిల్డ్రన్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ గవర్నమెంట్ జాబ్. అవును. వాట్ ఇట్ మీన్స్ సార్ అంటే గవర్నమెంట్ జాబ్లో కంటే నీకు ప్రైవేట్లో ఎక్కువ వస్తుంది. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. రైట్. అంటే ఒకటి సార్, ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉచితాల పేరుతో జనాల్ని ఎలాగైతే మేపుతున్నారో, ఈ మాట అనడం కరెక్టో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రభుత్వ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు మన వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. అది పెద్ద సబ్జెక్ట్. అది సార్ మీరు మీడియాలో ఉన్నారు, Yes. గట్టిగా మాట్లాడండి. మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు అదే అంటున్నాను నేను, అది చెప్తున్నాను. అది మేపుతున్నారు. చాలా చాలా మీకు దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేటటువంటి విషయం అది. ఎగ్జాక్ట్లీ సార్. మీరు అన్న ఇప్పుడు ప్రశ్నకు మీకు ఇదే ఇక్కడ సమాధానం. స్త్రీలకు నేను మీకు అంటే Please. వచ్చింది కాబట్టి ఒక చెప్పండి. మంచి ఇది చెప్పండి చెప్పుకుందాం. సార్, చెప్పండి. ఇక్కడ ఆడవాళ్లకు బస్సుల్లో ఫ్రీ అన్నారు. అవును. మీరు చూసారా అసలు పరిస్థితి ఏందో? పిల్లలు ఏడుస్తుంటే కూడా బస్సులో తిప్పుతున్నారు కాస్త గాలికి. అది కాదు సార్, ఎంతమంది ఆటో వాళ్ళు ప్రాణాలు ఈ లేక ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? ఒక్కసారిగా వాళ్ళ జీవితాలు. నిన్న కూడా చదివా పేపర్లో, ఆటో డ్రైవర్ ఆత్మహత్య నిన్నటి. మరి ఎందుకు జరుగుతున్నాయి? అది నీ ఫ్రీ అసలు అది కాదు సార్, దౌర్భాగ్యపు రాజకీయ వ్యవస్థ తయారైంది సార్ మనకి. అవును, అవును. ఫ్రీ 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 ఇచ్చి మనుషుల్ని సోమారులుగా తయారు చేస్తూ ఉంటారు. నువ్వు చేయాల్సింది ఏమిటి? నువ్వు బస్సులో కాదు కారులో తిరిగేదానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టితను వాళ్ళకి చేకూర్చాలా. Yes. అది ఇప్పుడు చైనీస్ సామెత ఒకటి ఉంది, డోంట్ గివ్ హిమ్ ఏ ఫిష్, Yes. టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్ అని. కరెక్ట్, కరెక్ట్. నేర్పించండి. సెల్ఫ్ సస్టైనిటీ లేకపోతే దేశం ఎక్కడ బాగుపడుద్ది సార్? దేశంలో దాదాపు ఒక 50 కోట్ల మంది మీకు ఈ తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే, 50 కోట్ల మంది వీళ్ళని తయారు చేస్తున్నావు నువ్వు, సోమరులను తయారు చేస్తున్నావు. 100%. ప్రొడక్టివిటీ తగ్గిపోలేదా? మరి మీకు కూలికి రమ్మంటే ఎందుకు రావట్లేదు తెలిసిందా? ఇప్పటికైనా ఉపాధి హామీ పథకం అని అవన్నీ మీద ఉట్టిగా డబ్బులు ఇస్తున్నారు తీసుకెళ్లి వాళ్ళకి. చేసిన పని తవ్విన గుంతనే తవ్వించి చేసినట్టుగా తవ్విన గుంతనే తవ్వడం. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకే రైట్ బాబోయ్ చర్చలోకి